నేనైతే రామ్ చరణ్ చూశాను. హలో వైజాగ్, ఎలా ఉన్నారు? గత 3 రోజులుగా మన బీచ్ రోడ్ అంతా చాలా రష్గా ఉన్నదండి. అంటే నార్మల్ డేస్లో ఉన్నంత రష్ కన్నా ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఉన్నది. దానికి కారణం మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి షూటింగ్ అయితే మన వైజాగ్ బీచ్ రోడ్లో గత 3 రోజులు బట్టి జరుగుతున్నదండి. ఇంకొక 2 డేస్ అయితే ఉంటుందని సమాచారం. నేనైతే సండే ఈవినింగ్ 5 o'clockకి వెళ్ళానండి. మీరు చూడొచ్చు, చాలామంది జనం ఉన్నారు. మీలాగే నేను కూడా రామ్ చరణ్ గారికి పెద్ద ఫ్యాన్ అండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి షూటింగ్ మన బీచ్లో ఇదే ఫస్ట్ టైం. శంకర్ గారి మూవీస్ మీరు చూసే ఉండొచ్చు. భారీ సెటప్ తోటి భారీగా మూవీస్ అయితే షూట్ చేస్తారనేసి అని. సో నేనైతే వెళ్తాను. ఇంకెన్ని రోజులు ఉంటారో తెలియదు రామ్ చరణ్. సో చూడండి ఫ్యాన్స్. మన ఛానల్ ఫుడ్ అండ్ ట్రావెల్ కాబట్టి అప్పుడప్పుడు లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. కనుక ఈరోజు అయితే హాలిడే కాబట్టి చాలా జనం ఎక్కువ మంది ఉన్నారండి, సండే కనుక. సో రామ్ చరణ్ గారి కారు మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి క్యారవాన్కి వెళ్ళే కారు అదేనండి. సో దాంట్లో నుంచి రామ్ చరణ్ గారు మనకి కాళీమాత టెంపుల్ పక్కన ఉన్న క్యారవాన్లోకి వెళ్తారు. చాలా క్రౌడ్ వచ్చారండి. మేబీ ట్యూస్డే వరకు ఉండొచ్చు ఈ షూటింగ్, ఇంకొక 2 days మేబీ. సో చూడొచ్చు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇంకా మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది. కంటిన్యూస్గా వీడియో చూడండి లాస్ట్ ఎండింగ్ వరకు. చాలా కట్టుదిట్టంగా ఉన్నది. అలా ముందుకు వెళ్ళి చూద్దామనేసని నేనైతే కొంచెం ముందుకైతే బయలుదేరానండి. సో అక్కడికి ఎంట్రన్స్కి రావడానికి చాలా టైం పడుతుందనేసి లోపల చూద్దామని నేనైతే వెళ్తున్నా. సో ఎక్కడ కూడా ఖాళీ లేదు కిందకి వెళ్ళడానికి. పైనుంచే జనాలు అందరూ చూస్తున్నారండి. ఇంకా అలా ముందుకు వెళ్తే నాకు సెట్ కనిపించిందండి. ఒక షాట్ కోసం ఇంత కష్టపడతారా, ఇంత భారీ సెట్ వేసి షూట్ చేస్తారా అనేసి మనమైతే సింపుల్గా మూవీ బాగాలేదనేసి అని రివ్యూలో ఇస్తామండి, అది థియేటర్ బయటకు నించొని. సో నేను అలా చెప్పాను అనుకోకండి, ఎందుకంటే ఈ భారీ సెట్ వేశారనేసి అంటే మరి భారీ ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఒక చిన్న క్లిప్ తోటి బాగాలేదనేస్తాం. అలా నేను కొంచెం ముందుకు వెళ్ళి స్టెప్స్ అయితే దిగానండి, లోపలికి వెళ్ళి చూద్దాం అనేసి అని. సో షూటింగ్ అయితే చాలా కష్టపడుతున్నారండి లోపల లైటింగ్స్ తోటి. సో మీరు చూడొచ్చు. ఈ మూవీలోని శ్రీకాంత్ గారు ఉన్నారండి, అండ్ ఎస్జే సూర్య గారు కూడా ఉన్నారు. పొలిటికల్ డ్రామాలా ఉన్నదండి. సో భారీ బడ్జెట్ తోటి ఈ మూవీ షూటింగ్ అయితే నడుస్తుంది. దిల్ రాజు గారి ప్రొడక్షన్లోని శంకర్ గారి డైరెక్షన్లో ఈ మూవీ షూటింగ్ అయితే అవుతుందండి. నేనైతే రామ్ చరణ్ చూశాను. రామ్ చరణ్ గారి షూటింగ్ అవుతుంది మన వైజాగ్లో. నా విజ్ఞప్తి ఏంటంటే, నా కోరిక ఏంటంటే, మన వైజాగ్లో ఎక్కడైతే షూటింగ్ అవుతుందో సేమ్ అదే ప్లేస్లో ఆడియో లాంచ్ కూడా జరుగుతుంది అనుకుంటున్నా. సో ఆడియో లాంచ్ జరుగుతుంది అనుకుంటున్నా.
ఇదే ప్లేస్లో మళ్ళీ ఆడియో లాంచ్ చేస్తారు అనుకుంటున్నాను. విశ్వాస డైరీ ఆడియో లాంచ్లో కలుద్దాం. రామ్ చరణ్ నువ్వు తీసావు వీడియో? ఇది కెమెరా 2 అండి. సో ఇది మా తమ్ముడిని పెట్టేసి నేను అక్కడికైతే కిందకైతే వెళ్ళాను. సో ఈ కెమెరాలో రామ్ చరణ్ గారు కనబడతారు. అంత జనంలో కూడా క్రౌడ్ని కంట్రోల్ చేసినందుకు పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలండి. ఇప్పుడు తమ్ముడు తీసిన వీడియో వస్తుందండి. ఇది బాగా వైరల్ అయింది. ఒకరి దగ్గర తీశారు, అందరూ ఎక్కించుకున్నారు.